ఈ విధంగా క్లాత్‌లో వేసుకొని పల్చటి క్లాత్‌లో మొత్తం ఇలా జల్లించామంటే స్మూత్‌గా పసుపయితే కిందకైతే వచ్చేస్తుంది. సో, చూడండి ఎంత మెత్తటి పసుపు ఎంత బాగా అయితే వచ్చేసిందో. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, రియల్లీ చూడండి ఎంత పసుపయితే వచ్చేసిందో. సో, దీన్నైతే వాష్ చేసేసాను శుభ్రంగా. చూడండి ఎంత పసుపయితే వచ్చిందో. సో, ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు మొత్తం నేను ఇలా మనం స్లైసెస్ పొటాటో చిప్స్ అలా చేసుకునేటప్పుడు స్లైసెస్‌గా ఇలా కట్ చేసుకునే స్లైడర్ ఉంటుంది కదండీ! సో, దీంతో అయితే నేను ఈ పసుపు అంతా ఇలా సన్నటి స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే ఇది మనం ప్రాపర్‌గా మొత్తం నీడలోనే ఇది ఎండబెట్టుకోవాలనమాట. ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేస్తే ఏంటంటే చాలా త్వరగా అయితే ఎండిపోతుంది. సో, అందుకోసం నేను ఇలా మొత్తం అయితే స్లైసెస్‌గా తయారు చేస్తున్నానండి. ఇదైతే నేను పసుపయితే 2 టైప్స్‌లో చేస్తారండి. పసుపు కొమ్ములు ఉడకబెట్టి ఒక రకంగా చేస్తారు. కొంతమంది ఉడకబెట్టకుండా ఇలా డైరెక్ట్‌గా అయితే పసుపయితే చేస్తారు. ఈ ఇయర్ మనకొచ్చింది ఇదే కదా మొదటిసారి. సో, నేను ఎందుకంటే ఇది పచ్చి పసుపు పట్టాలి అనుకుంటున్నాను. ఆహ్, ఓన్లీ పర్పస్ దేవుళ్ళ కోసం. ఇదేంటంటే 2 మంత్స్ అండి ఇలా నీడలోనే ఉంచేసాననమాట నేను. కట్ చేసేసి ఒక జల్లెడ లాంటి దాంట్లో కంటైనర్‌లో పెట్టేసుకొని నేను ఇంట్లోనే పెట్టానండి వన్ సైడు. సో, ఈ విధంగా 2 మంత్స్ అయితే ఇలా ఎండిందనమాట. చూడండి ఇలా బ్రేక్ చేస్తుంటే మన హ్యాండ్‌లోనే ఇదైతే బ్రేక్ అయిపోతుందనమాట. అందుకే నేను చాలా సన్నటి స్లైసెస్ లాగైతే దీన్నైతే కట్ చేసేసాను. సో, మొత్తం ఫైనల్‌గా 2 మంత్స్ అయితే పట్టిందండి ఇది నాకు ఇలా ఎండిపోవడానికైతే. మంచిగా ఎండితేనే ఇదైతే నేను అస్సలు ఎండలోనే పెట్టలేదండి. ఇదంతా విండోలో పెట్టేసాను. మొత్తం విండో సైడు మనకు కొంచెమైనా వెలుతురు పడుతుంది కదా! అట్లా వదిలేసాననమాట. సో, ఇది మొత్తం అయితే మనం మిక్సీ అయితే స్మూత్ పౌడర్ వచ్చేలాగా అయితే పడదామండి. నేను ఇది మనకి కర్రీస్ కోసం అయితే నేను తయారు చేయట్లేదండి. ఓన్లీ నాకు దేవుడి ఫోటోలకి అండ్ దేవుళ్ళ దగ్గర గడపలకి అట్లా వాటి కోసమే ఫస్ట్ టైం వచ్చింది కదా మనకి గార్డెన్‌లో ఇంత పసుపు. సో, ఫస్ట్ టైం వచ్చింది కదా అని చెప్పి నేను దీని మొత్తాన్ని ఏంటంటే పచ్చి పసుపుగానే తయారు చేస్తున్నాను. సో, మనకైతే పండగలప్పుడు మంచిగా ఇట్లా అయితే బాగా ఇది న్యాచురల్ కదండీ! ఎటువంటి ఉడకబెట్టడం వల్ల చాలా వాటికి దీనికున్న న్యాచురల్ వాల్యూస్ పోతాయేమో అని నా ఒపీనియను. సో, నేను అందువల్ల ఏంటంటే నార్మల్‌గా ఇలా పసుపు కొమ్ములే పట్టి మొత్తం ఇలా అయితే పచ్చి వాటితోటే చేసేస్తున్నాననమాట. చూడండి ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా! బాగా ఓవర్ హీట్‌గా ఉందనమాట. సో, కొంచెం సేపు ఆ హీట్‌నెస్ తగ్గించుకోవడం కోసం ఇలా అయితే ప్లేట్‌లో అయితే ఆరబెట్టేసాను. సో, నేనిక్కడ వాడేవి అన్నీ కొత్తయేనండి. ఎందుకంటే మనం ఇవి పసుపు, ఈ క్లాతు మంచిగా ఈ క్లాతు బాగా పల్చగా ఉండే క్లాత్ అయితే తీసుకోనండి. ఎందుకంటే మనం పసుపు మెత్తగా ఇలా జల్లించాలి అంటే అది కిందకి దిగాలనమాట. ఈ క్లాత్ కూడా కొత్తదే అండి. ఎందుకంటే దేవుడు పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నేను వాడే ప్రతి ఒక్క ఐటెము న్యూ ఐటమేననమాట. సో, చూడండి అలా జల్లిస్తుంటే కింద ఎలా పడుతుందో కింద మొత్తం ఇది స్మూత్ పౌడర్ లాగైతే పడుతుందనమాట. జల్లెడలో కూడా జల్లించొచ్చు. కానీ ఎంతో కొంత రవ్వలాగా అయితే పడిద్ది. అలా వద్దు. ఇలా స్మూత్‌గా మనం గడపలకు పూసుకోవాలి అంటే అలా స్మూత్‌గా వెళ్ళిపోవాలన్నమాట హ్యాండు. గరుగ్గా తగులుతూ ఉంటే ఏదోలాగా అనిపిస్తది. అందుకే ఇలా పల్చటి క్లాతుల్లో అయితే వేసుకుంటే చూడండి నా ఫింగర్స్‌కి ఎలా స్మూత్‌గా ఉందో. సో, వాటర్ పోస్తే అంతే స్మూత్‌గా అయితే వచ్చేసిద్దనమాట. మనం ఫొటోస్‌కి పెట్టేటప్పుడు ఏదైనా సరే నీట్‌గా అనిపిస్తదనమాట. సో, మొత్తం ఇలా అయితే జల్లించేసాము. ఇంకా అదంతా రవ్వలాగుంది. సో, దాన్ని కూడా ఇలా హ్యాండ్‌తో ఇలా అనేసితే మొత్తం అది స్మూత్ పౌడర్ అంతా కిందకి డిప్ అయిపోతుంది.
సో నేను ఈ రిమైనింగ్ మళ్ళీ ఇది పట్టాలి అని అనుకోవటం లేదండి. ఆ వచ్చిన రవ్వ నూకలాగా ఉంటుంది కదా, అది ఇంకా మనకి వేర్లు అవన్నీ ఉన్నాయి కదండి, అదంతా ఇలా రవ్వలాగా అయితే వచ్చేసిందనమాట. దీన్ని మొత్తం నేను వేప పిండిలో అయితే కలుపుదాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మన గార్డెన్ ఉంది కాబట్టి నీమ్ పౌడర్ అయితే మనం ప్లాంట్స్కి ఇస్తాం కదా, సో దాంట్లో ఇది మిక్స్ చేసేద్దాము అని నేనైతే దీన్నైతే సైడ్కి అయితే ఉంచేసుకుంటున్నాను. మనకి లేదా ఇది మళ్ళీ మిక్సీ పడితే ఎంతో కొంత పసుపు అయితే వస్తుంది, కానీ నేను అలా పట్టాలనుకోవట్లేదు. మన గార్డెన్ ఉంది కాబట్టి నేను నీమ్ పౌడర్లో అయితే కలిపేసి ప్లాంట్స్కి అయితే ఇచ్చేస్తాను. సో ఫైనల్గా పసుపు అయితే చూడండి, నేను అనుకోవటం ఇది ఒక 250 గ్రామ్స్ అయితే వచ్చిందేమో అనుకుంటున్నానండి. మనకి దగ్గరగా అది 1.5 కిలో వచ్చింది పసుపు అయితే. సో 250 కొమ్ములైతే 1.5 కిలో దాకా వచ్చున్నాయి అని అనుకున్నాను. సో పసుపు అయితే ఇది ఒక 1/4 కిలో పైనే అనిపిస్తుంది నాకు. సో ఆర్గానిక్గా ఎటువంటి మందులు వేయకుండా ఓన్గా ఎంత అసలు మన గార్డెన్లో నేను ఎలా పెంచుతానో మీకు అందరికీ తెలుసు. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎటువంటి కెమికల్స్ అయితే వాడనన్నమాట. అంత ఆర్గానిక్గానే ఇస్తాను. సొంతగా ఆర్గానిక్గా ఇంట్లో నాకు నేనే పసుపు అయితే ఇంత తయారు చేసుకున్నా అంటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఏదైనా మన చేతులతో మనం ఒకటి తయారు చేసుకున్నాము అంటే చాలా సంతృప్తిగా ఉంటుందండి ఆ హ్యాపీనెస్ అయితే. సో చూడండి ఫైనల్గా ఇలాంటి కంటైనర్స్లో పెట్టుకుంటే ఏంటంటే నిల్వ ఉంటుందన్నమాట, పురుగు పట్టకుండా. మనకైతే ఇది మొత్తం మంచిగా ఫెస్టివల్స్ అప్పుడు, ఏదైనా అకేషన్స్ అప్పుడు, పూజ గదిలో మొత్తం ఇలా పూజ చేసుకోవడానికి పసుపుతో పూజ చేస్తే సూపర్ అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధానం ఇంత ఆర్గానిక్గా పసుపు తయారు చేసుకోవడం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.